హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాట్ నెక్స్ట్. ఈరోజు వీడియోలో పక్కా కొలతలతో టేస్టీ చికెన్ పికిల్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. చూస్తుంటేనే టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా, అయితే అస్సలు ఆలస్యం చేయొద్దు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చికెన్ పచ్చడికి నేను 1 కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. నేనైతే బోన్లెస్తో చేయట్లేదండి, బోన్స్ అలానే బోన్లెస్ 2 కలిపే చేస్తున్నాను. ఇప్పుడు ఇలా తీసుకున్న ఈ చికెన్ పీసెస్లో నాకు పెద్ద ముక్కలు ఏమైనా ఉంటే దాన్ని కొంచెం మీడియం సైజులో అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాను. అలానే ఇప్పుడు ఈ చికెన్ని 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా ఉప్పు అలానే కొంచెం పసుపు, 1 గరిటె వరకు ఆయిల్ యాడ్ చేసుకొని స్టవ్ మీద ఒక దలసరగా ఉన్న ఒక కడాయిని పెట్టుకుని ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి ఇలా బయటికి వచ్చేసే వరకు మూత పెట్టుకుని ఈ చికెన్ అంతటిని కూడా ఉడికించేసుకోవాలి. ఇలా మనం అప్పుడప్పుడు మధ్యలో ఇలా మూత తీసుకుని చికెన్ని ఒకసారి అటు ఇటు కదుపుకుంటూ మనకి వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు చికెన్ని దగ్గరే ఉండి కదుపుకుంటూ ఉండాలి. మనకి చికెన్ అంతా కూడా నీరంతా ఇంకిపోయి ఈ విధంగా మనకి ఉడికిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ చికెన్ పీసెస్ అన్నిటిని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చికెన్ అయితే రెడీ అయిపోయింది. మనకి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలానే మసాలాలు ఏంటో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 1 ఫుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. అలానే ఒక 1/2 స్పూన్ వరకు మెంతులు. ఈ రెండింటిని కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ డ్రై రోస్ట్ చేసుకున్న ఈ మెంతులు అలానే ఆవాల్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి నేను దీనిలోకి మసాలా సరుకులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను 10 లవంగాల వరకు తీసుకున్నాను. అలానే ఒక 5-6 యాలకులు, అలానే 1 ఇంచ్ దాల్చిన చెక్క ఇలా ముక్కలు చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను 1 స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ మసాలా సరుకులన్నీ కూడా మనకి బాగా ఫ్రై అవ్వనవసరం లేదండి, జస్ట్ ఒక 2 మినిట్స్ మనం ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి మిక్స్ చేసేసుకుని ఇప్పుడు వీటిని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుంటాను. ఈ మసాలాలన్నీ గ్రైండ్ చేసుకునే ముందు ఇలా మిక్సీ జార్ని శుభ్రంగా తుడిచేసుకుని మనం ఎండలో పెట్టుకున్నామంటే మనకి తడి లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి నేను ముందుగా ఆవాలు మెంతుల్ని గ్రైండ్ చేసేసుకుంటున్నాను. మనకి ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లో నేను ఈ మసాలా సరుకులన్నీ కూడా పౌడర్ చేసేసుకుంటున్నాను. చూసారా, ఇలా ఫైన్గా 2 కూడా పౌడర్ చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుని మనం వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. స్టవ్ మీద ఇలాంటి ఒక కడాయి పెట్టుకుని 400 ml వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. వేరుశనగ నూనె అయితేనే ఈ చికెన్ పికిల్ పాడవకుండా ఉంటుంది. నార్మల్ మనం ఏ వెజిటేబుల్ ఆయిల్ కూడా ఈ చికెన్ పికిల్లో యాడ్ చేయకూడదండి, నిలవ ఉండదు. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ అన్నిటినీ కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాము. నేను 2 బ్యాచెస్గా ఈ చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకుంటున్నానండి. చూసారు కదా, చికెన్ ఈ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. మనకి చికెన్ గట్టిపడాలి, అంతేగాని కరకరలాడకూడదండి. ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. మరీ గట్టిగా ఫ్రై చేసుకున్నామంటే మాత్రం మనం చికెన్లో యాడ్ చేసే ఏ స్పైసెస్ కూడా చికెన్ లోపల వరకు పట్టదండి. మనకి పచ్చడి ఊరేక కూడా చికెన్ అలానే గట్టిగా కరకరలాడుతూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఫ్రై అయిన ఈ చికెన్ పీసెస్ అన్నిటిలోకి మనం ఒక 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాము. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టే యాడ్ చేసుకోండి. మనం నిలవ ఉండడానికి పచ్చడి తయారు చేసుకుంటున్నాం కాబట్టి మనం ఏది ప్రిపేర్ చేసుకున్నా ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుంటేనే మనకి పచ్చడి నిలవ ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ ఆయిల్ అంతా కొంచెమే చల్లారాలండి, మరీ బాగా చల్లగా ఉండకూడదు, అలా అని ఆయిల్ బాగా కాగి ఉండకూడదు. ఇప్పుడు ఇదే టైంలో మనం ఇందాకే రెడీ పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ అంతా కూడా యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ కారం యాడ్ చేసుకుందాము. నేను ఈ టీ గ్లాస్ కొలతతో అయితే తీసుకుంటున్నాను. ఈ టీ గ్లాస్లో 1/2 గ్లాస్ వరకు నేను కారం యాడ్ చేసుకున్నానండి. అంటే అందరి దగ్గర ఇలాంటి గ్లాస్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నేను ఈ మెజర్మెంట్ మీకు బాగా తెలుస్తుందని ఈ టీ గ్లాస్తో తీసుకున్నాను. ఇప్పుడు ఇదే గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు ఉప్పును యాడ్ చేసుకున్నానండి. ఉప్పు ఎప్పుడు కూడా కారానికి సగం యాడ్ చేసుకోవాలి. మీకు ఉప్పు ఎక్కువ అవుతుంది అనిపిస్తే మీరు కొంచెమే యాడ్ చేసుకొని మళ్ళీ సరిపోకపోతే లాస్ట్లో యాడ్ చేసుకోండి. నాకైతే ఈ కొలతలు పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ అయ్యే వరకు ఒకసారి బాగా కలిపేయండి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందాము.
నేను 3 మీడియం సైజ్ నిమ్మకాయల్ని ఇలా రసం తీసుకుని పెట్టుకొని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నిమ్మరసం వేసిన తర్వాత మరొకసారి ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా బాగా మిక్స్ చేసేయాలి. ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా కలిపేసిన తర్వాత 1 గంట మనం ఇలా పక్కన పెట్టేస్తే మనకి ఆయిల్ అంతా ఇలా పైకి సెపరేట్ అయిపోతుంది. అంతేనండి, మనకి చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోతుంది. కానీ దీన్ని మనం వెంటనే కాకుండా ఒక 2 రోజులు ఊరిన తర్వాత తింటేనే దీని అసలైన టేస్ట్ తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఈ చికెన్ పచ్చడిని నేను ఆ కడాయిలోంచి తీసుకుని ఇలా ఒక గ్లాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఒక 2 రోజులు మనం దీన్ని మూత పెట్టేసి ఒక తడి తగలని ప్లేస్లో పెట్టేసామంటే 2 డేస్ తర్వాత మనకి పికిల్ అయితే రెడీ అయిపోతుందండి. మనం ఇలా 2 డేస్ పక్కన పెట్టడం వల్ల మనం యాడ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ చికెన్కి పడతాయన్నమాట. ఇప్పుడు ఈ పికిల్ని ఇలా ఒక గ్లాస్ కంటైనర్లోకి కానీ మీ దగ్గర జాడీలు ఉంటే జాడీలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారంటే మనకి ఖచ్చితంగా 10 రోజులు బయట నిల్వ ఉంటుందండి. ఇంకా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంక ఈ చికెన్ పికిల్ మనకి తినడానికి రెడీ అయిపోయినట్టే. మనం ఏ కూరలో వండుకోకపోయినా చక్కగా రైస్ పెట్టుకుని చికెన్ పికిల్ వేసుకుని తింటే ఉంటుందండి. ఇంకా అసలు టేస్ట్ విషయానికి వస్తే చెప్పక్కర్నే లేదు. ఇదే కొలతలతో మీరు కూడా ట్రై చేయండి, పక్కా మీకు బాగా వస్తుంది. ఇంక ఇప్పుడు ఈ పచ్చడి టేస్ట్ చేసే టైం అయితే వచ్చేసింది. ఇలా వేడి వేడి అన్నంలోకి ఈ చికెన్ పచ్చడి వేసుకుని తింటే అబ్బబ్బా నోట్లో నీళ్ళు అయితే ఊరిపోతున్నాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే ఒక 1 మంత్ నిల్వ ఉంటుందని పెట్టాను. నాకైతే 10 డేస్లో ఈ పచ్చడి అయితే ఫినిష్ అయిపోయిందండి. అంత బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనకి ఇలా చికెన్ పీస్ ఇలా గట్టిగా ఉండి లోపలంతా ఇలా అవ్వాలన్నమాట. ఇలా వచ్చిందంటే మనకి చికెన్ పీస్ పర్ఫెక్ట్గా తయారైపోయినట్టే. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.